హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోలింగ్ త్రూ నేచర్. ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి కేరళ వయనాడ్ డిస్టిక్లోని కరాపుజా డ్యామ్ అడ్వెంచర్ పార్క్ అండ్ గార్డెన్ అండి. అది గుడలూరు నుండి వయనాడ్కి 55 కిలోమీటర్స్ అండి, 2 hours జర్నీ. తమిళనాడు బార్డర్ నుండి కేరళ స్టేట్కి ఎంటర్ అయ్యామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎటు చూసినా మొత్తం కోకోనట్ ట్రీసే ఉంటాయి. ఎందుకంటే అవే ఇక్కడ ఫేమస్ కాబట్టి. కేరళ అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కోకోనట్ ఆయిల్, కోకోనట్ ట్రీస్. చూస్తున్నారు కదా, ఇక్కడ వరినాట్లు వేసారండి. ఇక్కడ బనానాస్ కూడా ఫేమస్ అండి, బనానా చిప్స్. ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా, మన సైడ్ కింద కెనాల్స్ ఎట్లా పెట్టుకుంటామో వీళ్ళు పైన పెడతారండి. అక్కడ మొత్తం లోపలంతా వాటర్ ఉంటుంది. అలా లొకేషన్కి రీచ్ అయ్యామండి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం వ్యూ అండి, ఎంట్రన్స్ మొత్తం ఇదే. ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి. మేము ఈ వీడియోలో అన్ని రకాల ఫ్లవర్స్ కవర్ చేయడానికి చూసాం. ఇవైతే ఇక్కడ ఏమంటారో తెలియదు, కానీ మన సైడ్ అయితే దునియా పూలు అంటారు కదండి, సేమ్ అట్లా ఉన్నాయి. బట్ మాకు పేర్లు తెలియదు. అన్ని కలర్స్ ఉన్నాయండి ఇక్కడ. రోసెస్ కూడా అట్లే ఉన్నాయి. ఇవి మొత్తం చాలా షేడ్స్ ఉన్నాయండి ఇందులో. ఇక్కడ వ్యూ మొత్తం ఇలా ఉంటుందండి. ఇక్కడ పెద్దవాళ్ళే కాదండి, పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ పార్క్లో. ఇక్కడ వర్చువల్ జోన్ కూడా ఉందండి. ఇది చూస్తున్నట్టయితే బంతి పూలన్నీ ఇవి మన సైడ్ బాగుంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ట్రీస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నవి బాగా మంచిగా ఉంటే తీసామండి. ఇది నెక్స్ట్ వచ్చేసి రోజ్ గార్డెన్ అండి. ఇక్కడ అన్ని కలర్స్ రోజెస్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి అడ్వెంచర్ జోన్ అండి. ఇది కేరళ లాంగెస్ట్ జిప్ లైన్. మేము కూడా ట్రై చేయాలనేసి 2 టికెట్లు తీసుకున్నాం. ఇలా జిప్ లైన్ ఫస్ట్ టైం ట్రై చేసామండి. నాకైతే ఇది ఫస్ట్ టైం. చూడడానికి కొంచెం భయంగా ఉంది కానీ, బట్ ఎప్పుడైతే అది లాంచ్ చేశారో హ్యాపీగా ఉండే. నేను మొత్తం మా ఆయన మొత్తం తనని వీడియో తీసుకుంటుంటే నేను మొత్తం నా వీడియో మీకు లొకేషన్ చూపించాలని లొకేషన్ కూడా చూపించా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కర్బూజా డ్యామ్ అండి. ఈ జిప్ లైన్ అనేది అప్రాక్సిమేట్లీగా 1 kilometer ఉంటుందండి. చూస్తున్నారు కదా మొత్తం వ్యూ. కొత్తగా ట్రై చేయాలన్న వాళ్ళకి ఇది మంచి అడ్వెంచర్ అండి. ఇక్కడికి వస్తే ఇక్కడ ట్రై చేయండి. ఈ జిప్ లైన్ అనేది కాస్ట్ కూడా చాలా తక్కువే, 390 rupees per person. నెక్స్ట్ మీరు చూసేది వచ్చేసి స్పేస్ టవర్ అండి. ఈచ్ పర్సన్కి 250 rupees. మేము ఇది ట్రై చేసాం. యాజ్ యూజువల్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జైంట్ స్వింగ్ కూడా ట్రై చేసామండి. ఇది కూడా కాస్ట్ చాలా తక్కువే, 280 rupees per person. ఇలా మనల్ని టాప్ వరకు తీసుకొని వెళ్ళి ఒక్కసారిగా అన్లాక్ చేస్తారండి. చూస్తున్నారు కదా, సడన్గా అన్లాక్ చేస్తాడు అతను. ఉన్నట్టుండి ఆ ఫీలింగ్ అసలు చెప్పలేమండి. ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్కడన్నా జైంట్ స్వింగ్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ ఫ్యూ సెకండ్స్ ఆ ఫీలింగ్ అనేది వేరే లెవెల్ అండి.
ఇలా మా ట్రిప్ని ఎంజాయ్ చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.